ఈరోజు పెసరట్టు అయితే తయారు చేయబోతున్నాం అండి. మార్నింగ్ టిఫిన్లోకి పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా పెసరలను తీసుకొని ఇలాగా తిరగల్లో 2 బద్దలుగా అయ్యేటట్టు చేసుకొని వీటిని ఒక 12 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలండి. ఇవి బాగా నాని బాగా లావుగా అవుతాయండి. తర్వాత శుభ్రంగా కడిగి ఈ విధంగా మిక్సీలో కానీ రుబ్బు రోట్లో కానీ మనం మెత్తగా, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఈ విధంగా రుబ్బుకొని, ఈ రుబ్బుకున్న పిండిని మనం పెసరట్లు వేసుకోవచ్చండి. ఈ పిండి ఎక్కువ నిల్వ ఉండదండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే రుబ్బిన తర్వాత ఒక 6 గంటలకు మించి ఉండదు, పాడైపోతుందండి తొందరగా. ఈ విధంగా రుబ్బుకున్న పిండిని పక్కన పెట్టుకొని మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని, ఇదిగోండి ఈ విధంగా పొయ్యి మీద అట్ల పేనం పెట్టుకొని, ఈ పెసరట్లకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ కూడా ఉంటుంది. ముందుగా పేనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గరిటె పిండి వేసుకొని ఇలాగ సమానంగా వేసుకొని వాటిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పైన వేసుకోవాలండి. మనకి పిండి వేసిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటిని పిండిలో అంటుకునే విధంగా అద్దుకోవాలండి. దానివల్ల ఏమవుతుందంటే మనం అట్టు తిరిగేసినప్పుడు అవి ఊడిపోకుండా దానికి సెట్ అయి ఉంటాయి. ఆ విధంగా అద్దుకున్న తర్వాత కరెక్ట్గా తక్కువ మంట మీద ఒక 2 మినిట్స్ హీట్ చేసుకుంటే బాగా కుక్ అవుతుందండి. 2 మినిట్స్ తర్వాత మనం దాన్ని మళ్ళీ వేరే పక్కకి తిప్పుకోవాలండి. అయితే ఫస్ట్ కొంచెం అట్టు తిప్పే ముందు అట్టు పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే పెసరట్టు అంత టేస్ట్ వస్తుంది. మేమైతే ఆయిల్ ఎక్కువ వేసామండి. సో ఈ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి మనం మార్నింగ్ టిఫిన్గా పెసరట్టు తింటే దాహం ఎక్కువ వేస్తుంది, వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఈ అట్టునైతే మనం వేరే పక్కకి టర్న్ చేసుకోవాలండి. పక్క బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మనం వేరే పక్కకి తిప్పుకోవాలండి. అంతే అండి. సో ఇలాగ 1 మినిట్, మనం ఫస్ట్ 2 మినిట్స్ ఉంచాం కాబట్టి తర్వాత 1 మినిట్ ఉండితే సరిపోతుంది. వాస్తవానికి పెసరట్టు ఉప్మా చాలా ఫేమస్ అండి. ఉప్మా ఉంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. అంతేనండి. మనం ఉప్మా మిక్స్ చేసుకున్నట్లయితే మనం అటుపక్క తిప్పకుండానే ఉప్మా పైన వేసుకొని తర్వాత మనం దాన్ని వేరే పక్కకి రొటేట్ చేసుకోవాలండి. అంతే అండి. వేడి పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. పెసరట్టు ఎప్పుడైనా సరే వేడిగానే తినాలండి. వేడిగా తింటేనే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. అంతే, సూపర్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాలను మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.